కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఎప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్ అంటే మ్యూజిక్ మీద ఇంత ఫాల్ ఇన్ లవ్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు? చిన్నప్పుడు యాక్చువల్లీ నాకు సంగీతం క్లాసెస్కి అసలు వెళ్ళబుద్ది అసలు అవ్వలేదు. లైక్ అబ్బా మళ్ళీ ఒక గంట 2 గంటలు కూర్చోవాలి అని అనిపించేది. చాలా అల్లరి చేసేదాన్ని క్లాస్ కంటే ముందు. ఎక్స్క్యూసెస్, ఫోల్డర్ మర్చిపోయినా, ఇది మర్చిపోయినా. ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందంటే కోవిడ్, లైక్ 8th 9th 7th 8th 9th అప్పుడు ఇంట్రెస్ట్. లైక్ ఓకే ఇందుకే ఇంత కష్టపడి పేరెంట్స్ ఇలా ఫోర్స్ చేసి మరీ పంపిస్తున్నారు క్లాస్కి అని అనిపించింది. అప్పుడు ఐ డోంట్ నో వాట్ క్లిక్డ్, బట్ నిజంగానే ఇష్టంతోని నేర్చుకునేదాన్ని. లైక్ పిన్ పాయింట్ చేసి చెప్పలేను, బట్ అంటే యాజ్ యూ గ్రో మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది కదా. సో అట్ దట్ టైమ్ 7th 8th క్లాస్ ఉన్నప్పుడు ఓకే ఐ రియలీ ఎంజాయ్ దిస్, ఐ లవ్ లెర్నింగ్ అని అనుకున్నా. అండ్ దట్స్ ఐ వాంటెడ్ టు బీ ఎ సింగర్ ఎవర్ సిన్స్ దెన్. ఓకే, యా. సో అది పాటలు పాడడం, రాయడం, కంపోజ్ చేయడం అన్నీ ఇష్టం నాకు. తెలుగు రాస్తావా? తెలుగు కష్టం. కొన్ని తెలుగు రాసింది చదవడం ఒక తెలుగు ఇంగ్లీష్లో రాస్తాను నేను. తెలుగు ఇంగ్లీష్లో రాస్తావు? ఎస్. సో తెలుగు రాయడం రాదు, చదవడం కూడా కొన్ని పదాలు లెటర్స్ అలా వస్తాయి, బట్ అంత ఫ్లూయెంట్గా. కానీ ఎక్కడ తెలుగు రాదు అనే, ఎక్కడ ఏ పాటలో కావచ్చు, మెలోడీ కావచ్చు, హై అంటే కొంచెం మాసీ సాంగ్ కావచ్చు, హైపర్ సాంగ్ కావచ్చు, ఎక్కడా కూడా తెలుగు రాదు అన్న ఫీలింగ్ అయితే లేదు. థ్యాంక్ యూ. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా ఏంటంటే తెలుగు ఆడియన్స్కి ఆకట్టుకునేలాగా, వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి. ఎప్పుడు చూసినా హాఫ్ సారీస్ కట్టుకునే వాళ్ళు, ఫుల్ సల్వార్ వేసుకునే వాళ్ళు, కొంచెం అంటే ట్రెడిషనల్లో కూడా లుక్ చాలా బాగుంది అందరికి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ ప్లాట్ఫామ్ అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ కదా. సో ఆల్మోస్ట్ మీరు పార్టిసిపేట్ చేయడమే కాదు, విన్నర్ అయ్యారు జీ సరిగమప. అంటే మీ నేమ్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ ఏమనిపించింది అసలు? అంటే స్టేజ్ మీద కూడా ఏమైతుంది ఆ లోకంలోనే ఉన్నా నేను. ఆ రోజైతే చాలా, అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా ఈ జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. లైక్ ఎందుకంటే నాట్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ మీ, స్పీకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ ద కంటెస్టెంట్స్. జస్ట్ మంచిగా పాడాలి, ఓకే ఆ రోజు ప్రాక్టీస్ చేసిందంతా ఇట్ షుడ్ బీ వర్త్ ఇట్, మంచిగా పాట రావాలి అనేది ఉండే. సో ఆ రోజు ఫినాలే జరుగుతుంది, ఇది ఎండ్ అయిపోతుంది అని ఆ ఫీల్లో ఆనెస్ట్లీ లేదు. జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ షూట్ మంచిగా పాడాలి, రావాలి, కూర్చోవాలి అని ఉండే. సో అలా అయిపోయిందని ఇట్ ఫీల్స్ రియలీ వియర్డ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ 6 months, రైట్? ఆల్మోస్ట్ 6 months. 6 months. 5, యా. ఆడిషన్ తో పోలిస్తే 6 months. డైలీ మన వర్క్స్ తో పాటు ఇది కూడా ఒకటి పార్ట్ అయిపోతుంది కదా. ఒక్కసారిగా ఇంక నెక్స్ట్ మనం స్టేజ్ కి వెళ్ళలేము, మళ్ళీ వాళ్ళతో కలవలేము అన్నప్పుడు కొంచెం ఫీల్ ఉంటుంది, మిస్సింగ్ ఫ్యాక్టర్ వస్తుంది కదా. ఎలా ఏమైనా అనిపించిందా మిస్ అవుతున్నారని? అందరం అనుకున్నాం లైక్ గైస్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం సెట్ కి వెళ్ళడం, అందరం ఇలా టెన్షన్ పడ్డం, అందరం కలిసి మరీ టెన్షన్ పడతాం అనమాట. సో ఇట్స్ లాస్ట్ టైం విల్ బి డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. చాలా సార్లు అనుకున్నాం. ఈ లాస్ట్ స్కెడ్యూల్ అయితే రిహర్సల్ జరుగుతూ ఉంటాయి కదా ఫినాలి, అప్పుడు చాలా 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 అనుకున్నాం. అండ్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ ని మిస్ అవుతూ అలా, యా యూర్ వెరీ సాడ్ ఎమోషనల్, బట్ ఆల్సో హ్యాపీ ఫర్ ఎవ్రీవన్. అండ్ అందరికి ఒక జర్నీ లాగా ఉండే. అంటే అందరు పాడేటప్పుడు ఇంప్రూవ్మెంట్, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ నుంచి అందరం చాలా నేర్చుకున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు అరుణ్ అన్న, శ్రీకాంత్ అన్న, శివ అన్న. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్, వాళ్ళు నేర్పిన టెక్నిక్స్ కానీ, అంటే ఎవ్రీథింగ్ మాకంటే వాళ్ళకే నమ్మకం ఉంటుంది మా మీద. సో ఆ కాన్ఫిడెన్స్, ఆ లవ్ తోని అలా పాడాం. అండ్ ఎపిసోడ్ లో మీ రీల్స్ కొన్ని చూసాను నేను యాక్చువల్లీ, కొన్ని జీ ఇన్స్టా రీల్స్ లో. ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు శ్రీముఖి గారితో ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తున్నారు, ఇప్పటి వరకు మేము సాయి పల్లవి గారే ఒక్కటే పీస్ కదా, సో ఇప్పుడు మీరు ఒక్కటే పీస్ అయితే జీ సరిగమపాకి మొత్తం ఎపిసోడ్ అన్నిటికీ మీ బ్యాచ్ కి అయితే మీరే ఒక్కటే పీస్ ఏమో, ఎందుకంటే విన్నింగ్ వచ్చేసింది కదా. ఒకసారి డైలాగ్ చెప్తారు, గుర్తుందా? బలిసిందారా బొక్కలు ఎరగొడతా నకరా అలా నీకేమన్నా, 2 కులాలు 2 మతాలు అభిజ్ఞ హైబ్రిడ్ పిల్ల ఒకటే పీస్. అది వెంటనే కోటి గారి రియాక్షన్ బాగుంది కదా, నన్నే అంటున్నా. అయ్యో నాకు భయం వేసి డైరెక్ట్ ఇక్కడే నిల్చొని అంటున్నా, సైడ్ కి అందుకే అలా సైడ్ కే చెప్పారు, స్ట్రైట్ చెప్పలేదు, సైడ్ కి చెప్పారు. సైడ్ కి యా